ప్రభువు చేత పిలువబడి ఎన్నుకొనబడి ఏర్పాటు చేయబడిన అభిషిక్తులైన దైవ సేవకులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని. ప్రియులారా, దేవుని సంగమను పొలములో పనిచేయుట కొరకు జత పని వారిగా ఉండునట్లుగా నిన్ను నన్ను ప్రభువు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. తల్లి గర్భములో రూపించబడక మునిపే నిన్నెరిగి తిని అని పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన మహిమ కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనక అట్టి పనిలో కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతమంది దైవ సేవకుల పరిస్థితిని చూడగా కొద్దిగా కలవరము ఆలోచన కలిగింది. అదేంటంటే, దినాల్లో ఒక సేవకుడు విమర్శించడం, ఒకరినొకరు తక్కువ చేసినట్లుగా మాట్లాడడం, తిరస్కరించడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ప్రియ దైవ సేవకుడా, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అంటుంది వాక్యము. అవును ప్రియులరా, పిలిచిన ప్రభువే ఏదైనాను అతనిలో లోపము లేదా ఆమెలో లోపముంటే దేవుడే తీర్పు తీర్చువాడు కదా, దేవుడే హెచ్చరిక చేయువాడు కదా. ఆలోచన చేయి. ఇతర సేవకులను నువ్వు నిందించడము, తిరస్కరించడము అది సరైనటువంటి విధానం కాదని వాక్యానుసారంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభువు మనల్ని పిలిచింది తన మహిమ కొరకు. ఒక్కొక్కరికి దేవుడు ఏ పిలుపునిచ్చాడో ఆ పిలుపుని బట్టి పనిచేస్తారు. నీ పిలుపు నీకు దేవుడు అనుగ్రహించినటువంటిది. నీ పిలుపులో ఉండి నీ సంఘమును లేదా నీకు అప్పగించబడినటువంటి మందను నమ్మకంగా కాస్తూ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట రెండవ రాకడలో ఆయనకు అప్పగించడం మన బాధ్యత అయి ఉన్నది. కనుక ఇతరులను విమర్శించడము, తక్కువ చేయడం అనేది సరైన విధానం కాదు, అది సభ్యత కాదు. కనుక దయచేసి ఆలోచన చేద్దాం. ప్రభు యొక్క పనిలో మనం జత పనివారం. నాకు ఇచ్చిన తలాంతు నీకు ఇవ్వకపోవచ్చును, నీకు ఇచ్చిన తలాంతు నాకు ఇవ్వకపోవచ్చును. ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతుల ప్రకారము, ఆయన విభజించి ఇచ్చిన ఆత్మ వరముల ప్రకారముగా మనం పనిచేద్దాం. ఖాళీగా ఉన్నవాడు మాత్రమే ఇతరులను విమర్శించడానికి సమయాన్ని హెచ్చిస్తాడు. దేవుని పనిలో నిమగ్నమై ఉన్నవాడు ఎవరిని విమర్శించడు, తన పనిలో తాను కొనసాగుతూ ఉంటాడు. గనక సహోదరుడా, దైవ సేవకుడా, నిన్ను నీవు విమర్శించుకో, సరి